I'm very, very proud today to have a very honorable person who has a very special place in my heart also. ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇనాగరేట్ చేశారు. దిస్ ఇస్ రియల్లీ అప్రిషియేటబుల్. Someone facing marriage problem, someone facing kids problem, someone facing job problem, someone facing financial problem. సో ఇట్లాంటి వాళ్ళకి మనం నిజంగానే జెమ్స్ తోని ఏదైనా మంచి సొల్యూషన్స్ ఇవ్వచ్చా? అంటే whatever compounds available in stars, the same compounds available in the mankind. Man made out of 5 elements: earth, fire, water, air, and cosmic energy. Welcome to another episode of Simply Shilpi. I'm very, very proud today to have a very honorable person who has a very special place in my heart also. I respect him a lot. He is Mr. M.M. Raza, and he's a doctor by himself in his profession, a very renowned, world famous astrogemologist. He has followers and people come from 96 countries to visit him and take solutions. మీరందరూ విన్నారు, అది కరెక్ట్. 96 దేశాల నుంచి రజా గారి కోసము చాలా మంది మన హైదరాబాద్కి వస్తారు. అలాగే he has his places and offices at Hyderabad, Bangalore, Vizag, Vijayawada, Dubai, and so many other places. And ఆయనకి ఇష్టమైంది, his passion is philanthropy and giving solution to complex problems. And I have seen that happening in front of my eyes. I'm the witness for all his solutions. And he is a person, very, very enthusiastic, a very happy person, humorous person. And eppudaina, anytime we go with a problem to him, he just solves it and he makes it as simple as possible. The load is on him, and today I'm really, really happy. In spite of his busy schedule of going around in India and abroad and different countries, he has given us time to Simply Shilpi, and we're going to have a blast with him. Welcome, Raza Garu. Thank you, ma'am. Thank you so much, and I highly appreciate for your highly words. It's my pleasure. It's my honor, ma'am. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇనాగరేట్ చేశారు. దిస్ ఇస్ రియల్లీ నా అప్రిషియేటబుల్. జీవితంలో చాలా ప్రౌడ్ మూమెంట్ నా కోసం అది. ఎందుకంటే మా ఇండియాలో సో మెనీ అస్ట్రాలజర్స్ అండ్ సో మెనీ జమాలజిస్ట్ రిటర్న్ లాట్స్ ఆఫ్ బుక్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ మై గుడ్ ఫార్చ్యూన్, ద ఓన్లీ వన్ ఫ్రమ్ మై సైడ్ వాట్ ఐ రిటర్న్ ద బుక్. అది రిలీజ్ అవ్వడం ప్రెసిడెంట్ ద్వారా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా లైఫ్ లో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు కదా, నాకు అది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బికాజ్ ఆ పుస్తకాన్ని ఆయన గుర్తించడము, ఆయన రిలీజ్ చేయడము, ఇట్స్ మై ప్లెజర్. అండ్ చాలా ఆనందం, చాలా హ్యాపీ ఉండదు నాకు ఎప్పుడు కూడా. అది నేను తెలుసుకుంటే చాలు. వెన్ ఎవర్ ఐ రిమెంబర్ దట్ మెమోరీ, ఇట్ విల్ బి బూస్ట్ మై ఎనర్జీ లెవెల్స్. సో ఐ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్ ఇన్ దిస్ ఫీల్డ్. మీరు ఆస్ట్రోజెమాలజిస్ట్ అవ్వాలని ఎలా అనుకున్నారు? బికాస్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ subject, and it's a very depth subject, difficult to, astrology is difficult, gemology is even more difficult. ఆ రెండింటిని కలపాలని మీకు ఎలా అనిపించింది? ఇక్కడ తెలియచేయాలి అంటే, బీయింగ్ ఏ జమాలజిస్ట్ ఫ్యామిలీ, బికాస్ ఐఎమ్ ద ఫోర్త్ ఇన్ మై ఫ్యామిలీ, అంటే ఫోర్త్ జనరేషన్. మై గ్రాండ్ ఫాదర్, మై అంకల్, they are mines owners. They bought mines and digging stones. In that stone they are searching gemstones, then that time they are exporting to all over the world. And ఆ ఫ్యామిలీ కాబట్టి నేను చిన్నప్పటి నుండి నాకు ఒక క్యూరియాసిటీ, ఇంత పెద్ద బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు కదా, ఇంత విలువ, ఇంత వాల్యూ ఉంది కదా జెమ్ స్టోన్స్ కి, దీని వెనుక వాట్ ఈస్ ద బిహైండ్ సీక్రెట్, ఇంత వాల్యూ ఉండేదానికి ఏంటని తెలుసుకుంటే అప్పుడు తెలిసింది దీంట్లో ఒక మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. మనిషిలో ఉండే కష్టాలు అండ్ ఉండే ప్రాబ్లమ్స్ దాని నుంచి బయటికి రావచ్చు. బికాస్ ఫర్ దిస్ వరల్డ్ వీఆర్ కాలింగ్ హోమ్ ఆఫ్ డిఫికల్టీస్. సమ్వన్ ఫేసింగ్ మ్యారేజ్ ప్రాబ్లమ్, సమ్వన్ ఫేసింగ్ కిడ్స్ ప్రాబ్లమ్, సమ్వన్ ఫేసింగ్ జాబ్ ప్రాబ్లమ్, సమ్వన్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. అల్టిమేట్ ఎనీ వన్ ప్రాబ్లమ్ లో ఏదో ఒక మనిషి ఇరుక్కున్నాడు. దాని నుంచి బయటికి రావాలంటే ఆ రత్నాల ద్వారా ఎలా వాళ్ళ జీవితంలో ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎలా వాళ్ళు బయటికి రాగలుగుతారు. అప్పుడు తెలిసింది అస్ట్రాలజీ కూడా చదువుకోవాలి. అస్ట్రాలజీ నథింగ్ బట్ సైన్స్ అంటారు. టోటల్ బేస్డ్ ఆన్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ బట్టి, ఆ గ్రహాలు బట్టి అవన్నీ తెలియచేయడం.
సో ఆస్ట్రో జమాలజిస్ట్ ఇన్ ద సెన్స్, ఆస్ట్రో అనేసరికి ఆస్ట్రాలజీకి సంబంధించిన విద్య కూడా నేర్చుకున్నాను. అందులో నేను డిగ్రీస్ చేశాను, డాక్టరేట్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హావ్ డన్ మై జమాలజీ ఇన్ జమ్ స్టోన్స్ ఆల్సో. సో దాంట్లో కూడా నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో వరల్డ్ వైడ్ గా చాలా మంచి పేరు ఉంది. ఇండియాలో కాకుండా చెప్పాలంటే వరల్డ్ వైడ్ అవును. నంబర్ 1 లో నా పేరు వస్తది. అది నేను నాకు చెప్పుకుంటే అది దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో నాకు నేను లేదు. పొగడడం. మీ సో ఆ కష్టం విధంగా అనేది నిజంగానే మేమందరం చూసాము. ఉమ్, అండ్ మీరు ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంత కష్టపడతారో అది అది నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. మేడం జస్ట్ నో టోల్డ్ యూ నో బికాస్ వీఆర్ కాలింగ్ దిస్ వరల్డ్ యాజ్ ఏ హోమ్ ఆఫ్ డిఫికల్టీస్. అంటే Yes. ఈ ప్రపంచానికి సమస్యల నిలయం అంటారు, అవును. కష్టాల నిలయం. సమ్మన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఒక్కొక్క పర్సన్ కి ఒక సమస్య ఉంది. కానీ ఇక్కడ సమస్య బయటికి రావాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకొని లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాని తెలిసింది. ఆ కష్టాలు ఎలా వస్తాయి, వై సఫరింగ్ ద ప్రాబ్లమ్స్, ఎందుకు అని చెప్పి ఎవ్రీడే వీఆర్ మా నోటించి వస్తుంది. గ్రహచారం, నా టైం బాగలేదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టైం బాగలేదు? Yes. టైం బాగలేదు ఇన్ ద సెన్స్ ద సెకండ్ నేమ్ ఆఫ్ ద అస్ట్రాలజీ ఇస్ టైం ట్రాన్సిట్ Correct. అండ్ ప్లానెట్ ట్రాన్సిట్స్. దట్ మీన్స్ సో ఈ మా సమయానికి మా గ్రహచారము, నా బ్యాడ్ లక్ చెప్తాము కదా, దానికి రెండో పేరు వచ్చేసి ఇది అస్ట్రాలజీ అంటారు. Okay. ఈ గ్రహ సంచారము అంటారు. ఈ గ్రహాలు బాగా లేకపోతే మనిషికి అక్కడ కష్టాలు మొదలవడము, మనిషి కష్టాలు ఇరుక్కోవడం అని మొదలవుతాయి. అక్కడ ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల్లో ఆ పవర్ ఉంటది. మీకు తెలియచేయాలంటే వాట్ ఎవర్ కాంపౌండ్స్ అవైలబుల్ ఇన్ స్టార్, ద సేమ్ కాంపౌండ్స్ అవైలబుల్ ఇన్ ద మ్యాన్ కైండ్, బికాస్ వీఆర్ కాలింగ్ మ్యాన్ హ్యూమన్ బీయింగ్ లైక్ ఏ వరల్డ్ అంటారు. ప్రపంచంలో ఏదైతే ఉందో మన శరీరంలో అదే ఉంది. బికాస్ యూర్ డాక్టర్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్. వాట్ ఎవర్ అవుట్ సైడ్ ఇన్ ద వరల్డ్, దే ఆల్ ద థింగ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. Yes. సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, గోల్డ్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ బాడీ. Yes. సో మనిషి కూడా తనలో ఒక ప్రపంచం లాంటి అంటారు. అవును. మనిషికి ఒక ప్రపంచం అంటారు, Is a full ఫుల్ world. ఆఫ్ ద వరల్డ్ అంటారు. తెలియచేయాలంటే ఇంకా ఒక వివరంగా తెలియచేయాలంటే వాట్ ఎవర్ బయట లోపల అదే ఉంది. అకార్డింగ్ టు మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది, 98 మనిషి ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మనిషికి ఎలా దేవుడు ఎలా క్రియేట్ చేశాడు, హౌ క్రియేట్ ద హ్యూమన్ బీయింగ్, హౌ క్రియేట్ ద హ్యూమనిటీ, వాట్ గాడ్ విల్ యూస్ ఫర్, గాడ్ హ్యాడ్ యూస్ టు మేక్ ద హ్యూమన్ బీయింగ్ హ్యూమనిటీ. సో ఆ టైంలో తెలుస్తుంది దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ అంటారు, మేజర్ Correct. ఎలిమెంట్స్ Correct. దట్ యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ హ్యూమనిటీ, Yeah. హ్యూమన్ బీయింగ్. Number 1 is earth, Earth. number Water. 2 is air, Yes. number 3 is fire, Yes. number 4 is air, Yes. ఆకాశం. number 5 is the cosmic energy we Yes. call, that is the related to planets అంటారు. ఇప్పుడు మన జీవితంలో కూడా బయట ఫైర్ ఉంది, అంటే అగ్ని ఉంది, మన లోపల అగ్ని ఉంది. అగ్ని అంటే మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది, అకార్డింగ్ టు యువర్ మెడికల్, బికాజ్ యువర్ డాక్టర్, యు నో బెటర్ Correct. దెన్ మీ, Correct. 98.6 డిగ్రీ హీట్ ఆల్వేస్ మెయింటైన్ ఉండాలి బాడీలో. Correct. అది తగ్గనా, అది ఎక్కువ అయినా మనిషికి కష్టం అంటారు. Yeah, ఎక్కువ అయిపోతే ఫీవర్ అంటారు, తగ్గిపోతే బీపీ లో అయిపోయింది, మనిషి చాలా కష్టం అంటారు. అవును. So, ఆ విధంగా అంటే బయట హీట్ ఉంది, మనిషి లోపల కూడా హీట్ ఉంది. నంబర్ 1. నంబర్ 2, బయట ఆక్సిజన్ ఉంది, అంటే ఎయిర్ ఉంది. వీఆర్ టేకింగ్ ఎవ్రీ సెకండ్ యాజ్ ఏ ఆక్సిజన్, Yes. ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్నాము. అది బయట ఎయిర్ ఉంది, మన లోపల లోపల ఎయిర్ ఉంది. air ఉంది. వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఫుడ్ కమింగ్ ఫ్రమ్ ద అర్త్, అంటే మట్టి అంటారు కదా, మట్టి Yes. మనలా ఉంది. It is there in మేము us. తినే ఫుడ్ అంతా మట్టి అంటారు. Correct. అంటే ఏరు మనలా ఉంది, అగ్ని మనలా ఉంది, మట్టి మనలా ఉంది. వాటర్ అంటారు బయట. ఆ వాటర్ వచ్చేసి 75% వాటర్ ప్రపంచంలో ఉంది. అవును. కానీ మనిషి బాడీలో కూడా అంతే ఉంది. 75% వాటర్. వాటర్ ఉంది. అది తగ్గిపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది. మీరు చెప్తారు కదా, వాటర్ ఎక్కువ తాగండి, పింపుల్స్ వచ్చేసాయి, మీ ఫేస్ పాడవుతా ఉంది. ఎందుకు? అదే విధంగా హైడ్రేషన్. భూమిలో వాటర్ తగ్గిపోతే అది క్రాక్స్ వచ్చేస్తాయి. అది సేమ్ మేనర్ మా స్కిన్ కూడా క్రాక్, అంటే ఒక పింపుల్స్ రావడము, కొంచెం డిహైడ్రేషన్ రావడం, మనిషి చాలా వీక్ అయిపోతాడు. అంటే 75% వాటర్ మేము మెయింటైన్ చేయాలి. సో బయట వాటర్ ఉంది, మనలో వాటర్ ఉంది. నంబర్ 5 వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, అది ఆత్మ సంబంధం ఇచ్చింది. బికాస్ సోల్, మా బాడీ ఉంది కదా, ఆ బాడీ చిన్నప్పటి నుంచి తీసుకొని అట్ ద ఏజ్ ఆఫ్ ఎండ్ అంటారు కదా, ఈ లోకం నుండి ఆ లోకం వెళ్లే వరకు అది ఒకటే బాడీ ఉంటది. అంటే బాడీ అనేసరికి చేంజ్ అవుతుంది, కానీ సోల్ ఒకటే ఉంటది. అవును. కానీ సోల్ అనేసరికి అది ఆత్మ, అంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, అది సోల్ వెళ్ళపోతే మనిషి బాడీ వేస్ట్ అంటారు. కరెక్ట్. అంటే చిన్నప్పుడు బాడీ ఒకటి ఉంటది, అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్ ఆయన బాడీ ఒకలాగా ఉంటది. కొంచెము పెరిగితే ఏజ్ కొంచెం బాడీ కొంచెం పెరుగుతుంది, కానీ బాడీ చేంజ్ అవుతుంది, కానీ మనిషి సోల్ మాత్రం చేంజ్ అవ్వదు.
వాట్ ఎవర్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ ఈస్ ద లాస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ కూడా అదే ఉంటది సోల్. Correct. సో ఈ స్టోన్స్ వర్క్ ఆన్ సోల్ అంటారు. సో ఆ విధంగా సోల్ అనేసరికి ఇంత చెప్పాను కదా, వాట్ ఎవర్ అవైలబుల్ ఇన్ ద కాంపౌండ్స్ ఇన్ ద స్టార్, ద సేమ్ కాంపౌండ్స్ అవైలబుల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. Oh. నంబర్ థర్డ్, ద సేమ్ కాంపౌండ్స్ అవైలబుల్ ఇన్ ద జెమ్ స్టోన్స్. అన్లెస్ నంబర్ ఫోర్త్ వచ్చేసి అనిమల్స్ లో కూడా ఉంటాయి కాంపౌండ్స్. Mm. అనిమల్స్ లో కూడా కొన్ని మాకు కలిసి వస్తాయి. చెప్తారు కదా, కొంచెం ఇంట్లో అనిమల్స్ పెట్టుకుంటే కూడా మాకు కలిసి వస్తుంది అంటారు కదా. Correct. కానీ 24 hours మేము అనిమల్స్ కి తీసుకొని మేము తిరగలేము ఆ కాంపౌండ్స్ కి మెయింటైనింగ్ కోసం. ఫర్ దట్ ద రీజన్ వీఆర్ యూజింగ్ జెమ్ స్టోన్స్, బికాస్ జెమ్ స్టోన్స్ ఈజ్ ఒక హిస్టరీ ఉంది దీనికి, సైన్స్ ఉంది దీని వెనక శాస్త్రం కూడా చెప్పడం జరిగింది. సో జెమ్ స్టోన్స్ కి ఇంత పవర్ ఉంటుంది. చాలా పవర్. ఇట్స్ లైక్ ఏ ఫార్మసీ ఆఫ్ గాడ్ అంటారు. Oh. భూమి లోపల ఉండేది ప్రతి ఒక్క ట్రెజరీ ఆఫ్ ద గాడ్ అంటారు కదా, అవన్నీ భూమి లోపల ఉంది. ఇట్స్ లైక్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్ అంటారు. ఏదో ఒక రీజన్ తోనే అది ఉంది మన ఉంది. పనికొచ్చేలాగా. దేవుడు చెప్పాడు, వితౌట్ ఎనీ రీజన్ ఐ కాంట్ క్రియేట్ ఎనీథింగ్. కరెక్ట్. ఫర్ ఎవ్రీథింగ్ ఐ క్రియేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఓన్లీ. కరెక్ట్. మీరు అర్థం చేసుకోవచ్చు. కొంచెం నేను ఎలాబరేట్ చేస్తాను. మనకిన ముందు ఏం వచ్చారు ప్రపంచంలో? కరెక్ట్. అంటే జంతు వచ్చాయి, అనిమల్స్. అనిమల్స్ కన్నా ముందు ఏమొచ్చింది? చెట్టు అంటే ట్రీస్ వచ్చాయి. దానికన్నా ముందు ఏమొచ్చింది? స్టోన్ వచ్చింది. అంటే దేవుడు ఫస్ట్ స్టోన్ కి క్రియేట్ చేశాడు. ఆఫ్టర్ దట్ హీ మేడ్ ట్రీస్, దెన్ హీ మేడ్ అనిమల్స్, నంబర్ 4 హీ మేడ్ మ్యాన్ కైండ్ అని కరెక్ట్. మనిషికి తయారు చేశాడు. అప్పుడు హీ బికమ్ ఏ షాక్ హిమ్సెల్ఫ్. దేవుడు చెప్తాడు, కంగ్రాచులేషన్ ఓ మానవులారా, మీకు నేను ఇంత అద్భుతంగా తయారు చేశాను, ఇంకా పైన నేను ఏమి తయారు చేయను, బికాస్ యు ఆర్ ద ప్రిషియస్. నీకైనా ముందు వచ్చినంత నీ కోసమే అంటారు. కరెక్ట్. అప్పుడు అడుగుతాం, దేవుడా అనిమల్స్ తో మాకు ఏం పని అంటే, రే అనిమల్ నీ కోసం, నీ ఆహారం, పాలు నీకు ఎవరు ఇస్తారు? ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎవరు? అనిమల్ అవసరం ఉన్నాయి. కానీ ఇవాళ రోజుల్లో అన్ని వచ్చేసి, కానీ పాతకాలంలో అనిమల్స్ ద్వారానే డాంకీస్, క్యామెల్స్ అన్ని వాళ్ళు మోసేవాళ్ళు లగేజ్ అన్ని. దానికన్నా ముందు వచ్చింది ట్రీస్. ట్రీస్ వల్ల ఏమి లాభం మాకు అంటే, దేవుడు చెప్తాడు, దానివల్ల మీకు మంచి ఫ్రూట్స్ పెట్టాను, ఆక్సిజన్ మీకు ఇచ్చాను ఫ్రెష్, కార్బన్ డైఆక్సైడ్ మీరు వదిలి వాళ్ళు తీసుకుంటారు, మమ్మల్ని ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తారు, అది మీకు పనికి వస్తాయి. దానికన్నా ముందు స్టోన్ తయారు చేశాను. ఈ స్టోన్ లో కూడా ఇల్లు కట్టేదానికి ప్రతి ఒక్క దానికి ఇల్లు స్టోన్ అవసరం ఉంటది. అందులో కూడా చూడండి, వచ్చే భూకంపాల నుంచి, వచ్చే తుఫాన్ నుంచి ఈ భూమికి కాపాడడానికి దేవుడు పర్వతాలు పెట్టాడు. ఇట్లయితే హిల్స్ అంటారు. హిల్స్ లేకపోతే భూకంపాలు అర్థకి ఎక్కువ వస్తాయి. సో దేవుడు పెట్టేశాడు భూమికి కాపాడేదానికి. అందులో కూడా వచ్చేసి ప్రిషియస్ స్టోన్స్ మనిషికి కాపాడేదానికి, మనిషి జీవితంలో హ్యాపీనెస్ కోసము, సంతోషం కోసము, ఆయన హ్యాపీగా ఉండేదానికి ఆ దేవుడు వచ్చేసి ఈ స్టోన్ ని కూడా తయారు చేశాడు. అంటే అర్థం ఏమవుతుంది? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా మనిషి కోసము. అంటే బయట వాటర్ ఉంది, మనలో వాటర్ ఉంది, బయట మట్టి ఉంది, మనలో మట్టి ఉంది. పంచభూతాలు అంటాం. పంచభూతాలు అంటారు కదా, 5 ఎలిమెంట్స్ అంటారు కదా. మ్యాన్ మేడ్ అవుట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ విచ్ ఆర్ లైక్ ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్ అండ్ కాస్మిక్ ఎనర్జీ అంటే 5th అంటారు. ఈ పంచభూతాల నుంచి మనిషి తయారయ్యారు కాబట్టి, సో బయట ఏదైతే ఉందో అదే మనిషి లోపల ఉంది. ఇక్కడ కష్టాలు వస్తే ఆ కష్టం నుంచి బయటకు పడేదానికి గాడ్ షోస్ సొల్యూషన్స్. ఇన్ ఆల్ సొల్యూషన్స్ ఇన్ శాస్త్రం ఆల్సో దే ఆర్ వన్ సెడ్ ఇస్ దేర్, మణి, మంత్రం, యంత్రం, తంత్రం. That took the first name of his money. Money, correct. Money means is medicine of God. It's the pharmacy of the God. ఈ రత్నాలు. సో ఆ విధంగా రత్నాల ద్వారా చాలా పవర్స్ ఉంటాయి. ఆల్ కష్టాలు పోవడం దాని వల్ల లైఫ్ లో హ్యాపీగా మేము ముందుకు రావచ్చు. ఇప్పుడు మనము ఇంత బెనిఫిట్స్ జెమ్స్ లో ఉన్నప్పుడు, మా ఆడవాళ్ళలో మన పేషెంట్స్ కూడా చూస్తుంటాను, నేను చాలా మంది పేషెంట్స్ చూస్తుంటాను. వాళ్ళకి యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ప్రెగ్నెన్సీస్ రావు, కొంతమందికి రికరెంట్ గా లాసెస్ వస్తుంటాయి, కొంతమందికి అనవసరంగా ఫైబ్రాయిడ్స్ వస్తాయి, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ పోనే పోవు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం నిజంగానే జెమ్స్ తోని ఏదైనా మంచి సొల్యూషన్స్ ఇవ్వచ్చా? తప్పకుండా మేడం, 100% దీంట్లో సొల్యూషన్ ఉంది. కానీ ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు జాతక చక్రం అంటారు కదా, 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలు వచ్చేసి 12 నెలలకి ఒక హౌస్ చేయడం జరిగింది. అంటే 12 హౌసెస్ ఉన్నాయి. ఆ 12 హౌసెస్ వచ్చేసి 9 గ్రహాలు వచ్చేసి 7 వచ్చేసి మెయిన్ ప్లానెట్స్. The total 7 is the main planet. The 2 planets is shadow planets. Like Rahu and Ketu is the shadow planets. Remaining 7 is the main planets. For that 7 days, like Sunday, Monday, Tuesday, because of the planets only. We have took the name from that planets only. సో 7 ప్లానెట్స్ ఉన్నాయి, 7 గ్రహాలు ఉన్నాయి, 7 రోజులు ఉన్నాయి. మనిషి జీవితంలో కూడా 7 స్టేజెస్ ఉన్నాయి. ఈ విధంగా ఇది చాలా పెద్ద ఒక సీక్రెట్ ఆఫ్ ద గాడ్ అంటారు. ఈ 7 ఇస్ ది మ్యాజిక్ నెంబర్ ఆఫ్ ద గాడ్ అంటారు. ఎందుకంటే అంటే చెప్తారు కదా, సప్త స్వరాలు, సప్త భూమిలు, సప్త ఆకాశాలు, 7 కొండలు, ఇవన్నీ చాలా రకాల 7s ఉన్నాయి. ఈ 7 ప్లానెట్స్
అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ 2 ప్లానెట్స్, వన్ రాహు అండ్ కేతు. దట్ ఈస్ కాల్డ్ నవగ్రహాలు. ఈ నవగ్రహాలు వచ్చేసి ఈ 12 హౌసెస్ ఉన్నాయి కదా, ఒక హౌస్ కి వచ్చేసి ఒక నెలగా హౌస్ తీసుకుంటారు. 12 నెల ఉన్నాయి కదా, 12 నెల అంటే ఒక ఇయర్ అంటారు. సో ఆ 12 హౌసెస్ లో 7 గ్రహాలు వచ్చేసి కొన్ని హౌసెస్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ఏరిస్ అంటారు. ఏరిస్ అంటే మేషరాశి అంటారు కదా, మేషరాశి కుజగ్రహం ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మేషరాశి టు వృశ్చిక రాశి ఆల్సో, ద 2 హౌసెస్ గివింగ్ ఫర్ మార్స్ ఇన్ అస్ట్రాలజీ. నెంబర్ సెకండ్ వృషభ రాశి అంటే టారస్. అలా అపార్ట్ ఫ్రమ్ టారస్ లిబ్రా కూడా ఇవ్వడం జరిగింది. అంటే లిబ్రా అంటే తులారాశి అంటారు కదా, అది కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీనస్ బాట్ 2 హౌసెస్ ఇన్ అస్ట్రాలజీ. జెమిని అంటే జెమిని అండ్ విర్గో, దట్ మీన్స్ మెర్క్యూరీ బాట్ 2 హౌసెస్. ఒక జెమిని తీసుకున్నాడు ప్లస్ విర్గో తీసుకున్నాడు. క్యాన్సర్ ఒకటే, చంద్రగ్రహానికి ఒకటి ఇవ్వడం జరిగింది, సూర్యగ్రహానికి ఒకటి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఆత్మకారక, ఇది వచ్చేసి మనోకారక. ఆత్మకారక అంటే ఇది సోల్, మనోకారక అంటే మా మైండ్ నడిపించేవాడు. ఈ 2 గ్రహాలు. తర్వాత అదే విధంగా వచ్చేసి జూపిటర్ ఆల్సో బాట్ 2 హౌసెస్, సజిటేరియస్ అండ్ పైసెస్. అదే విధంగా వచ్చేసి సాటర్న్ బాట్ 2 హౌసెస్, అంటే ఒకటి కాప్రికాన్ అండ్ అక్వేరియస్. ఈ 7 ప్లానెట్స్ లో మిగతా ఈ 2 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఛాయా ప్లానెట్స్ అంటారు. ప్లానెట్స్ అనేసరికి రాహు అంటారు కదా, రాహు అండ్ కేతు అంటారు. ఇక్కడ నంబర్ ఫస్ట్ వచ్చేసి లగ్నము అంటారు. లగ్నం అనేసరికి అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్ గ్రహాల పట్టి లగ్నం ఎక్కడ ఉంటుందో ఆ టైంకి సమయాన్ని ప్రకారం టైమింగ్ ప్రకారము ఆ లగ్నం అని స్టార్ట్ అవుతుంది కదా, ఆ లగ్నం అనేసరికి ఫస్ట్ హౌస్ స్టార్ట్ అవుతుంది. లగ్నం అనేసరికి పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్, ఈయన ఆలోచన శక్తి, ఆయన థింకింగ్ పవర్, ఆయన ఎబిలిటీ, టాలెంట్ అన్ని లగ్నం అంటారు. అంటే మన లగ్నం అనేసరికి అసెండెంట్, దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్ అంటారు. నంబర్ సెకండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ ఫ్యామిలీ అంటారు. హౌస్ ఆఫ్ ఫ్యామిలీ కుటుంబ స్థానము అంటారు. నెంబర్ థర్డ్ వచ్చేసి సిబ్లింగ్స్ సంబంధం ఇచ్చింది. థర్డ్ హౌస్ వచ్చేసి సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్. నంబర్ ఫోర్త్ వచ్చేసి ల్యాండ్ అండ్ మదర్ అంటారు. ల్యాండ్ అంటే భూమి కొంటారా, ఇల్లు కొంటారా, లేదా మదర్ తో రిలేషన్ ఎలా ఉంటది. ఫిఫ్త్ హౌస్ బిలాంగ్స్ టు ద కిడ్స్ అంటే చిల్డ్రన్ అంటారు. ఒకవేళ ఫిఫ్త్ హౌస్ లో సాటర్న్ కూర్చుంటే ఆ సమయంలో ఫర్టిలిటీ ప్రాబ్లం అంటారు. కన్సీవ్ చాలా డిలే అవ్వడము, పిల్లలకి చాలా ఇబ్బంది రావడము, అండ్ ముఖ్యంగా అంశం వచ్చేసి హార్మోన్ బ్యాలెన్సింగ్ అంటారు, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఉమెన్ సఫరింగ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ టు గెయిన్ కన్సీవ్, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సాటర్న్ ఉంటాయి. ఒకవేళ సాటర్న్ తో పాటు రాహు ఉండిపోతే ఇంకా చాలా సమస్య అంటారు. అబోషన్స్ మీరు చూసే ఉంటారు, మీ ఫీల్డ్ లో 1, 2, 3 అబోషన్స్ అవుతాయి, సమస్య ఉంటది. ఒకవేళ పిల్లలు పుట్టినా కూడాను అబ్నార్మల్ ఉంటారు. ఎక్కువ సీజర్స్ వచ్చే, ఫిట్స్ రావడము, అబ్నార్మల్ గా ఉండడము, గ్రాస్పింగ్ తగ్గిపోవడం. ఎందుకు ఒకే ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తున్నాయి అసలు అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మెడికల్ డాక్టర్ మీ దగ్గర వెళ్తారు, చెక్ చేస్తారు, వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు. కానీ మీరు కూడా అర్థం చేసుకోలేరు, ఇంత మేము మెడిసిన్స్ ఉన్నాం కదా, ఈ సీజర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తనకు డిలే అవుతా ఉంది, ప్రెగ్నెన్సీ ఎందుకు అవ్వట్లేదు, చాలా టెన్షన్ పడతారు. కానీ ఇక్కడ ఇలాంటి గ్రహాల కాంబినేషన్ ఉంటే ఆ సమయంలో ఇది 100% డిలే అవ్వడం. సో వాళ్ళకి జెమ్స్ తోని మంచి సొల్యూషన్స్ ఉంటాయంటారు. గ్రహాలకి శాంతి అంటారు. గ్రహాలకి శాంతి కోసం బలం పెంచాలి అంటారు. ఆ బలం కోసము ఈ సాటర్న్ కి బలం పెంచాలి, రాహుకి బలం పెంచాలి. దానికి జెమ్ స్టోన్స్ ఉంటాయి. ఆ జెమ్ స్టోన్స్ పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ లో మంచి అనుకూలత ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. కానీ వాళ్ళు ఫిఫ్త్ హౌస్ కి సాటర్న్ ఉంది అని సాటర్న్ పెట్టే అక్కర్లే. వాళ్ళకి ఫస్ట్ చూడాలి విచ్ ఇస్ దేర్ లగ్న చూడాలి, ఫస్ట్ లగ్న చూడాలి, అసెండెంట్ చూడాలి. ఎందుకంటే లగ్నము, పంచము, భాగ్యము. లగ్నం అంటే పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్, పంచం అంటే సొసైటీ అంటే పిల్లలు, లైఫ్ లో హ్యాపీనెస్, లవ్, దాంట్లో ముందుకెళ్ళడము, క్రియేటివిటీ ఇవన్నీ ఉంటాయి. భాగ్యం అనేది మంచి అదృష్టం అంటారు, మంచి లక్ అంటారు, గుడ్ ఫార్చ్యూన్ అంటారు. ఈ 3 హౌసెస్ కి బ్యాలెన్సింగ్ చేసుకొని ఇవ్వడం. ఒకవేళ ఫిఫ్త్ హౌస్ లో గురువు ఉన్నారనుకోండి, జూపిటర్, బికాస్ జూపిటర్ ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాండ్ అంటారు. మ్యారేజ్ వెంటనే మగ పిల్ల వెంటనే 9 months కి మ్యారేజ్ అయింది అంటారు కదా, వెంటనే పుట్టారు పిల్ల అంటారు కదా, ఒక 9 months కి 10 months కి వెంటనే మగ పిల్ల పుట్టడం ఇలా ఉంటది. ఒకవేళ గురు బలం ఉంది, గురుగ్రహం అంటే చాలా అనుకూలత ఉండదు వాళ్ళకి. ఇఫ్ జూపిటర్ ప్లేస్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ ఆఫ్ ద నేటివ్, ఎవరైతే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఈజీగా వాళ్ళు తెలియకుండానే మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేయడమే 3 months 4 months తర్వాత ఏది అంటే అప్పుడు తెలుస్తుంది కన్సీవ్ ఉన్నారు మీరు అని చెప్పి. చాలా హార్ట్ బీట్ స్ట్రాంగ్, అన్ని స్ట్రాంగ్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జూపిటర్ ఆల్వేస్ డెవలప్ ఎక్స్పాండింగ్ ద ఫ్యామిలీ అంటారు, ఎక్స్పాండ్ చేయడం. స్పెషల్ గా పుత్రకారక అంటే సన్ కోసము, మగ పిల్ల కోసం చాలా ఇష్టం చేస్తాడు. అదేవిధంగా చెప్పాను కదా, రాహు శని ఉంటే ఆ సమయంలో అబోషన్స్, డిలే ఇన్ కన్సీవ్, ప్రోగనీ ప్రాబ్లం రావడము,
హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ రావడము, అండ్ సైకిల్స్ కూడా సరిగా ఉండవు. వాళ్ళకి సైకిల్స్ కూడా సరిగా ఉండవు, మెన్సెస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి, కొంతమందికి రావు, చాలా ప్రిన్సెస్ లా ఉంటారు, బ్యాక్ బోన్ పెయిన్, స్టమక్ పెయిన్, ఇలాంటివి వాళ్ళు చాలా సఫర్ అవుతారు వాళ్ళు. అలాంటి టైంలో ఈ సమస్య ఉంటేనే వాళ్ళు అలా ఫేస్ చేస్తారు. ఎందుకంటే గ్రహాలు బాగా లేకపోతే సమస్య, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రహము ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, సో గ్రహాల్లో కూడా బలం ఉంటుంది సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మెన్ లో కూడా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు men లో చాలా కూడా మెన్ ఉంటాయి. రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ తెలియచేయాలంటే పిల్లలు పుట్టట్లేదంటే దేర్ నాట్ ఓన్లీ ఉమెన్ Correct. అది correct. రీజన్, I know. బోత్ ఆర్ ద రీజన్స్. Correct. ఎంతో మంది జెంట్స్ ఉంటారు, వాళ్ళకి కౌంట్స్ తగ్గిపోతాయి. అవును. నేను జాతకం చూసి చెప్తే షాక్ అవుతారు. Okay. డాక్టర్ గారు, హౌ యూ నో అబౌట్ మై లైఫ్, దట్ ఈస్ పర్సనల్ టు మీ, Mm. మీకు ఎలా తెలుసు నా కౌంట్స్ తగ్గాయని చెప్పి చాలా షాక్ అవుతారు. నేను ఎప్పుడు కూడా ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్స్, పిల్లలు పుట్టట్లేదంటే ఓన్లీ ఉమెన్ ఇస్ నాట్ ఏ రీజన్, Correct. రీజన్ ఆర్ బోత్. Both. యూ హావ్ టు చెక్ ఫర్ బోత్. Yes. ఇద్దరికి మేము టెస్ట్ చేసుకొని తర్వాత మేము దాని మెడిసిన్స్ ఉన్నాయండి అవును. దీంట్లో. మేము ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ షై, ఇట్స్ నాట్ ఏ I మ్యాటర్ know. ఆఫ్ సిగ్గు. Mm. ఇందులో సిగ్గుపడము, షై అవ్వడం ఏం లేదు. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డిసీజ్ అంటారు కదా, ఆ అంతే. విధంగా దానికి క్యూర్ ఉంది, దానికి డెవలప్ చేసుకోవచ్చు, డెవలప్ లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. Correct. సో ఇలాంటి దోషాలు ఉంటాయి, ఉమెన్ కి కూడా ఉంది, మెన్ కి కూడా ఉంది. ఒకవేళ మెన్ జాతకంలో సెకండ్ సాటర్న్ ఉంటే దిర్ ఇస్ నో ఎక్స్పాండింగ్ ఫ్యామిలీ అంటారు. Oh. అంటే పిల్లలకి ఎక్స్పాండింగ్ ఉండదు, ఫ్యామిలీ పెరగదు. ఫస్ట్ ఒకరు, సెకండ్ మ్యారేజ్ అయిపోయింది, అది మ్యారేజ్ కూడా చాలా ఇబ్బందులు అవుతుంది. 30 years, 35 years, 40 years అయిపోయింది, పెళ్లి అవ్వటం చాలా బాధపడతారు. ఎన్నో రకాలుగా దే ఆర్ సర్చింగ్ ఫర్ అలయన్స్, సూటేబుల్ గా దొరకడం లేదు, నా లెవెల్ కి రావట్లేదు, చాలా బాధపడదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంటేనే డిలే అవ్వడం. I know. సో ఆ సాటర్న్ ఉంటే కుటుంబ స్థానం సమస్య అంటారు. మ్యారేజ్ డిలే అవుతుంది, మరి సంతానం డిలే అవుతుంది. ఆ డిలే వచ్చేసి కారణం ఈయనే ఉంటాడు. కానీ తెలియకుండా మా సమాజంలో ఎంతో మంది వీఆర్ బ్లేమింగ్ ఉమెన్, Correct. తనకి పుట్టడని చెప్పి వాళ్ళు ఇన్లాస్ ఏం చేస్తారంటే నీ వల్ల పుట్టట్లేదని చెప్పి చాలా అంతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా. Correct. ఈ వల్ల వాళ్ళ రోజుల్లో ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ గివింగ్ వాల్యూ టు ఎవ్రీ వన్, అండ్ దే ఆర్ థింకింగ్ ఎందుకు అవుట్ చెప్పి వాళ్ళు థింక్ చేస్తారు. ఇద్దరు కలిసి వస్తేనే మీకు సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు. అప్పుడు 100% మా దగ్గరికి ఎలా వస్తారో మీ దగ్గర కూడా అలాగే రావాలి. 100% మేడం. Correct. రెండు జాతకాలు చూస్తేనే చెప్పొచ్చు మేము ఎందుకు అవును. డిలే అవుతున్నాయి, వాట్ ఇస్ సమస్య, ఎందుకు అని చెప్పి. నేను చెప్పాను కదా, ముఖ్యమైన అంశం, కొంతమందికి పిల్లలు పుట్టినా కూడా అబ్నార్మల్ అంటారు. Correct. అది చాలా క్రూషియల్, చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకు పుట్టారని, పిల్లలే లేకపోయినా మేము హ్యాపీగా ఉండేది, పుట్టిన Correct. సమస్య అంటారు. అవును. మొన్న నా దగ్గర కేసు వచ్చింది, హీఈస్ షౌటింగ్, Mm. ఇంత గట్టిగా షౌటింగ్. నేను కంగారు పడ్డాను మా ఆఫీస్ లోపల, మా క్యాబిన్ లో. నేను అడిగితే, సార్ మీరు జస్ట్ 10 minutes కి ఇలా అవుతున్నారు, జస్ట్ ఇమాజిన్ 24 hours నా ఇంట్లో నాకు ఇలాగే ఉంటది అని చెప్పి. అవును. ఇలాంటి షౌటింగ్, ఎందుకంటే ఇలాంటి దోషాలు ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా అన్నోయింగ్లీ ఏదో ఒక జరిగింది అయిపోయింది అనుకొని ఇలాగే సాగుతారు. తర్వాత అది తెలుస్తుంది ఏదో దోషం ఉంది, దానివల్ల ఇలా జరిగింది కదా, దానికి మేమేమైనా పరిష్కారం చేసుకున్నప్పుడు ఎవరు చెప్పారని మా దగ్గర వస్తారు. సో ఆ విధంగా బికాస్ వాళ్ళకి అంత డిఫికల్ట్ లైఫ్ లో ఒక సొల్యూషన్ అనేది నిజంగానే చాలా అవసరం. 100% మేడం. ఇప్పుడు మెడికల్ గా ఏం చేసినా కూడా అలా భరించి ఒక అబ్నార్మల్ చైల్డ్ తో ఉండడం అనేది నిజంగా చాలా ధైర్యం వాళ్ళు కావాలి. చెప్తారు, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు అవును. లేకపోయినా బాగుండేది, పుట్టి కూడా ఎందుకు ఇది అని చెప్పి ఈ విధంగా దే ఆర్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. లాస్ట్ టైం వచ్చింది ఒకరు, చాలా ఏడ్చింది తను. 10 minutes కి మీరు తట్టుకోలేకపోతున్నారు, మీరు ఇమాజిన్ 24 నేను ఎలా ఉంటుంది చెప్పి. ఆ విధంగా ఈ అబ్నార్మల్ పుట్టడము, కొంతమంది చూసి ఉంటారు మీరు, దెర్ ఇస్ నో గ్రాస్పింగ్ పవర్. I know. అయిపోయినాక వాళ్ళకి జ్ఞానమే ఉన్నది, నో స్పీకింగ్, ఆటిజం అంటారు కదా, ఆ విధంగా అవును. బికాస్ ఆఫ్ ఆల్ ద ప్లానటరీ పొజిషన్స్, గ్రహాల స్థితి బాగా లేకపోతే ఈ సమస్య వస్తుంది. ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్, అస్ట్రాలజికల్ ప్రూవ్డ్ అయింది కాబట్టి ఒకసారి తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకుంటే దిష్టిని ఎవరు మార్చలేరు. దిష్టిని అంటే ఫర్ ఎగ్జాంపుల్, మేము ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళాలి, జూబ్లీస్ కి వెళ్ళాలి, జూబ్లీస్ ఆర్ డెస్టినేషన్, బట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, వీ హావ్ టు చేంజ్ ద Correct. రూట్. I know. ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ గిరిగిపోయింది, మేము ఇక్కడ ముందుకు వెళ్ళలేము, ఆ ముందుకు సాగలేము అంటే వీ హావ్ టు చేంజ్. ఆల్టర్నేట్ రూట్ Yes. తీసుకోవాలి. సో తీసుకొని అక్కడ రీచ్ అవ్వచ్చు. మీరు డిస్టినీకి ఎవరు చేంజ్ చేయలేరు, కానీ ప్లానింగ్ ద్వారా, చేంజింగ్ రూట్ ద్వారా లైఫ్ లో మేము అక్కడ మేము చేరుకోవచ్చు. సో ఆ విధంగా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు.